Hi students. Now today I am discussing about the topic name is the punch tape in NC. NC means numerical control. Punch tape. Punch tape is the by using to prepare a circular holes or rectangular holes, different type of holes in sheet or paper. What is the punch tape? The punch tape are used to store the program. By using the scanners to scan that paper or holes, the program displayed on the system screen. ఈ పంచ్ టేప్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రోగ్రామ్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. దీన్ని యూజ్ చేయడం వల్ల పంచ్ టేప్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఈజీగా మనం ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. ప్రోగ్రామ్ అనేది ఒకసారి మనం రాసుకుంటే ఆ పేపర్ మీద ఇక్కడ ఎక్కడైతే ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ డయాగ్రామ్లో ఎలా హోల్స్ అయితే పడ్డాయో అదేవిధంగా ఒక పేపర్ మీద హోల్స్ అనేవి పడిపోతాయి. పడిపోయినప్పుడు ఆ పేపర్ని మనం స్కానర్ నుంచి సెండ్ చేసినప్పుడు ఆ స్కాన్ అయిన మనకి ఏదైతే మనం రాసుకున్న ప్రోగ్రామ్ అనేది సిస్టమ్ మీద డిస్ప్లే అవుతుంది. సిస్టంలో డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయినప్పుడు మనం ఆటోమేటిక్గా ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద పంచ్ టేప్? ద పార్ట్ ప్రోగ్రామ్ ఈజ్ కన్వర్ట్ ఇన్ టు ది సీక్వెన్స్ ఆఫ్ మిషన్ టూల్ యాక్షన్స్. ఈ పార్ట్ ప్రోగ్రామ్ని కన్వర్ట్ టు ది సీక్వెన్స్ ఆఫ్ మిషన్ టూల్ యాక్షన్స్. మనం డిఫరెంట్ టూల్స్ని యూజ్ చేసి మనం డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి చేస్తాం. అందుకోసమని ఒక ఆపరేషన్ తర్వాత ఇంకొక ఆపరేషన్ చేయడానికి మనం ఈ పంచ్ టేప్ని యూజ్ చేసి మన ప్రోగ్రామ్ అనేది రాస్తాం అన్నమాట. ద ఇన్పుట్ మీడియం which contain the program and the controller unit which interrupted the input medium to control the unit. That unit and the input medium must be compatible, that is the input be capable reading those symbols. Different type of symbols ని యూజ్ చేసి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని మనకు కావాల్సిన యాజ్ పర్ డైమెన్షన్స్లో మనం డ్రా చేసుకున్న తర్వాత ఈ పంచ్ టేప్లో మనకి ఏదైతే ప్రోగ్రామ్ రాస్తామో ఆ పంచ్ టేప్లో దీస్ ఆర్ 6 హోల్స్ 7 హోల్స్ ఇది ఆర్ ద కోడింగ్స్. It is the punch tape. This one is a dot, సర్క్యులర్ హోల్ 0.3. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. దూసరికే 0.3 అంటే ఏదైతే మనకి ఈ పంచ్ టేప్ ఉందో ఈ పంచ్ టేప్ని మనం స్కాన్ చేసుకున్నప్పుడు మనకి సిస్టంలో ఇలా డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఈ పక్కన ఎలా అయితే నెంబర్లు రాశానో అలా డిస్ప్లే అవుతాయి. అప్పుడు ఎప్పుడైతే మనం ఎంటర్ చేసామో ఆటోమేటిక్గా ఆపరేషన్ అనేది అదే పర్ఫామ్ చేసుకుంటుంది. మనం పంచ్ టేప్లో ఇలా ప్రోగ్రామ్ రాసుకుంటే మనకి ఇలా డిస్ప్లే అవుతాయి. ఈ డిస్ప్లే అయిన విధంగా మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. అర్థమైంది కదా? ద మోస్ట్ కామన్ ఇన్పుట్ మీడియం ఈజ్ పంచ్ టేప్. ద పంచ్ టేప్ హ్యాస్ బీన్ స్టాండర్డైజ్డ్ సో దట్ ద టేప్ పంచెస్ ఆర్ manufacturing to prepare a NC tape and the tape reader part of the control unit can be manufactured. మనకి ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఒక ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆపరేషన్ చేయడానికి మళ్ళీ అదే పేపర్ని మనం స్కాన్ చేసుకోవాలి. అదే సిఎన్సీ లేదు, ఇది ఎన్సీ కదా, ది పంచ్ టేప్ ఇన్ ఎన్సీ. ఈ ఎన్సీలు అయితే ప్రతిసారి ప్రతి ఆపరేషను
చేసేటప్పుడు సేమ్ ఆపరేషన్ అయినా దాన్ని మనం స్కాన్ చేసుకోవాలి. అదే సిఎన్సీలో అయితే ఏం చేస్తామంటే ఒకసారి ప్రోగ్రామ్ రాసుకొని సిస్టంలో స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకున్న తర్వాత ఒకసారి ఎంటర్ కొట్టేస్తే ఆటోమేటిక్గా అదే వర్క్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రతిసారి మనం పంచ్ టేప్ని యూజ్ చేసి సేమ్ ఆపరేషన్స్ అయినా కానీ దాన్ని మనం ప్లేస్ చేసేసి దాన్ని స్కాన్ చేసుకుంటూ ఉండాలి. ఇట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఎన్సి అండ్ సిఎన్సి systems. The punch tape, it can be manufactured to read the tapes. The punch tape are used for NC is in wide. There are 8 regular columns of the holes running in the lengthwise direction of the tape. There is also with column of holes between the third and fourth regular columns. However, these are small and the used for sprocket holes and feeding the tape. There are 2 basic methods of the punch tape. The first method is associated with manual part programming and involved the use of a type write like a device. The operator, the type of direction from the part programmer. It's handwritten last of course instructions. This produced a typed copy of the program as well as the punch tape The second method is used within the computer assistant. The programming by the approach, the type of prepared directly by on the computer using a device called as a tape punch. By either method of preparation, the punch tape is rigidly for use during production on the conventional NC machine. The tape is used to feed through the tape reader. Once for each workpiece, it is advanced through the tape reader. One instruction at a time while the machine tool is performing on the instruction. The next instruction is being read into the controller unit data buffer. These makers are operative of the NC system. The more efficient after the last instructions has been keyed into the controller. The tape is returned back to the start of the program. మనం ఈ పంచ్ టేప్లో పంచ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ఆపరేషన్ మనం పర్ఫామ్ చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ అది ఎగ్జాక్ట్గా సేమ్ పొజిషన్ అదే పొజిషన్కి వచ్చేస్తుంది. దాన్ని మళ్ళీ మనం స్కాన్ చేసుకొని మళ్ళీ మనం ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇన్ పంచ్ టేప్. A binary digits
is called a bit. It has value of 0 or 1 depending on the absence or presence of the whole in certain row and column position. On the tape column of the whole position are run lengthwise along the tape. The row position run across the tape. Out of the rows of bits, a character is combination of the bits which represent letter. ఇక్కడ మనకి ఏదైనా మనకి ఒక ప్రోగ్రామ్ రాసుకునేటప్పుడు మనం లాస్ట్ టాపిక్లో చెప్పుకున్నాం. లాస్ట్ టాపిక్లో మనం చెప్పుకున్న టాపిక్స్ ఏంటంటే ఎన్సీ మోడ్స్ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఈ ఎన్సీ మోడ్స్లో మోషన్ కంట్రోల్ సిస్టమ్. ఈ లాస్ట్ టాపిక్లో పాయింట్ టు పాయింట్, స్ట్రైట్ కట్, కౌంటర్ కటింగ్. అంటే ఇదే మనం వర్క్ పీస్ అనుకుంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి, ఇంకో పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి. ఫర్ సపోజ్ ఇదే వర్క్ పీస్ అయితే ఇది ఎక్స్పోజిషన్ అనుకుంటే ఈ ఎక్స్పోజిషన్లో ఎంత దూరం వెళ్ళాలి, అక్కడ సెకండ్ పాయింట్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వై పొజిషన్లో ఎంత దూరం వెళ్ళాలి. ఈ ఎక్స్ పొజిషన్, వై పొజిషన్, జెడ్ పొజిషన్స్ అనేవి ప్రోగ్రాంలో మనం రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి జీ కోడ్స్, ఎం కోడ్స్, different type of codes, different standard codes are there. These are used to write a program to prepare the your accepting your required dimensions to perform the different type of operations. The second one is straight cut motion control system. This is the straight cut, only move x-axis or y-axis. It does not move on z-axis. ఓన్లీ x-axis y-axisలో మూవ్ అవుతుంది, కానీ z-axisలో మూవ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఒక పాయింట్ నుంచి పాయింట్ వరకు, అంటే y-axis అయినా మూవ్ అవచ్చు, x-axis అయినా మూవ్ అవచ్చు, ఆర్ z-axis అయినా మూవ్ అవచ్చు, ఏ యాక్సిస్లోనే మూవ్ అవచ్చు. ఎక్కడ పాయింట్ టు పాయింట్ కంట్రోల్ సిస్టమ్. ఈ స్ట్రైట్ కట్ సిస్టమ్ ఏంటంటే ఓన్లీ x-axis y-axis z-axis మాత్రమే, x-axis y-axis మాత్రమే మూవ్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి